మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే లేదంటే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే చాలా మంది పోలియో ద్వారానో లేదంటే యాక్సిడెంట్లు అయ్యో లేదంటే ఇంకేదైనా హెల్త్ పరంగా కాలు చెయ్యి పోగొట్టుకోవడము లేదంటే పుట్టుకతోనే అవిటి వాళ్ళగా అవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎంతో మంది ఫేస్ చేస్తూ ఉంటారు. పోలియోలో కాళ్ళు చేతులు పడిపోయి లేదంటే వీక్ గా ఉండి నడవలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక విధంగా కృత్రిమంగా మనకు కూడా ఒక కాలు ఉంటే బాగుండు, చెయ్యి ఉంటే బాగుండు, మనం కూడా అందరిలాగా కాకపోయినా కొద్దిగా వేరే వాళ్ళ సహాయం లేకుండా నడవగలము, మేము కూడా ఏదో ఒకటి పని చేయగలము అన్న ఆలోచన అయితే ఉంటుంది. సో ఈ రోజు అయితే మరి నేను అలాంటి ట్రస్ట్ కి మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే మనం మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో డోర్నాల్ ఉంటుంది కదా, ఆ డోర్నాలకి వెళ్లే దారిలోనే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి రెప్లినేషన్ సెంటర్ ఆర్థోటిక్స్ అండ్ ప్రాస్థెటిక్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అన్నమాట. మరి వీళ్ళు చేస్తున్న సర్వీస్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనతో ఈ ఆర్డిటి మేనేజర్ గారు ఉన్నారు. అసలు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ ఎటువంటి వ్యక్తులకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు ఎం సత్యన్న. సత్యన్న. నేను సంస్థలో గత 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఓకే. ఇక్కడ ముఖ్యంగా ఈ డిఐడి సెక్టర్ అంటే ఈ వికలాంగుల విభాగం సంబంధించి ఈ సంస్థ ఎస్పెషల్ అంటే ఇది ఒక వింగ్ అనమాట. డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి, బట్ ఇది ఒక వింగ్. ఈ వింగ్ లో మెయిన్ గా వికలాంగులకు సంబంధించినటువంటి దాంట్లోనే పనిచేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో అంటే మామూలుగా ఈ వికలాంగులు ఉన్నారు కదా మేడం, ఆ వికలాంగులకు సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో పనిచేస్తాము. తర్వాత గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పిల్లల కోసం గ్రామ స్థాయిలో కూడా పనిచేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ గ్రామ స్థాయిలోనూ తర్వాత ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనూ ఉన్నటువంటి పిల్లలకి అవసరమైన పరికరాలు తయారు చేసి వాళ్ళ మొబిలిటీని సస్టైన్ చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తుంటాం అనమాట. ఓకే. ఇక్కడ ఎంత అంటే ఏ ఏజ్ నుంచి పిల్లలకి ఇక్కడ ట్రీట్మెంట్ జరగవచ్చు? ఈ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ మేడం ఇక్కడ ఏజ్ తో నిమిత్తం లేదు మేడం. మామూలుగా అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే పుట్టిన చైల్డ్ ఏదైనా ఒక రకమైన డిజబిలిటీతో వస్తే గన వాళ్ళకు ఏం చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు మామూలు మనుషులుగా తయారవుతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి దానిపైన ట్రైనింగ్ అయి ఉంటుంది. దాని బేస్డ్ పైన పనిచేస్తూ ఉంటారు. అక్కడ తల్లిదండ్రుల్ని ముందర పెట్టుకొని తల్లిదండ్రులకి ఆ అబ్బాయి పైన ఉన్నటువంటి డిజబిలిటీకి సంబంధించి వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళ సమక్షంలోనే అబ్బాయి వాళ్ళకు ఉన్నటువంటి డిజబిలిటీని తగ్గించే దాంట్లో పనిచేస్తారు. ఓకే. మీకు అర్థమైందా? సార్ ఏం చెప్తున్నారంటే కొంతమంది పుట్టిన పిల్లలకి విటమిన్స్ లోపం వల్ల లేదంటే తల్లి ఫుడ్ తీసుకుని ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో తను ఫుడ్ తీసుకునే టైంలో ఏదైనా లోపాలు జరగటం వల్ల కానీ అది బేబీ మీద ఎఫెక్ట్ అయినప్పుడు బేబీకి కాళ్ళు లేకుండా చేతులు లేకుండా లేదంటే వంకర్లుగా ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంత పసి స్టేజ్ లో ఉన్న పిల్లలకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ జైపూర్ లెగ్స్, ఈ బెల్ట్ లెగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఎంత పిల్లల నుంచి మనం అమర్చొచ్చు అంటారు? మేడం మామూలుగా ఈ జైపూర్ లెగ్స్ వచ్చేసి ఆంపిటేషన్ జరిగిన వాళ్ళకి మాత్రమే ఇవి వేస్తారు. అంటే ఆంపిటేషన్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్లుగా ఏదైనా కాలు మోకాలు కిందికి గానీ మోకాలు పైకి గానీ పోయి ఉంటాయి. పోయాక నేను శాశ్వతంగా నేను ఒక వికలాంగుని నాకు ఇంకేం పని చేత కాదు అన్నటువంటి స్థాయిలో వాళ్ళు నిరుత్సాహానికి గురి కాకుండా ఉండేదానికోసము వీళ్ళు కూడా ఈ కాలును అమర్చుకొని సమాజంలో మనుషులుగా మామూలు వ్యక్తులతో సమానంగా బతకచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ ని పెంచేదానికోసము వాళ్ళు మొబిలిటీని దీన్ని ఉపయోగిస్తూ మామూలు మనుషులుగా నడుస్తారనమాట. అంటే ఒక కాలు పోయి ఉంటుంది, ఇంకొక కాలు ఉంటుంది. ఇంకా కాలు లేదు కదా అని చెప్పేసి ఆయన ఏమిటికి పని చేయకుండా ఒక మేర కూర్చొంటాడు, ఒక సైడ్ కూర్చొంటాడు. అలాంటి వాళ్ళకు ఈ జైపూర్ లెగ్స్ అమర్చి ఈ కాలుతో సమానంగా ఆ కాలును కూడా పెట్టి వాళ్ళని సమాజంలో మనుషులుగా తయారు చేస్తారు. ఇది చాలా బరువు ఉంది. ఇప్పుడు ఆ కాలు లేకుండా ఉన్న వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయగలుగుతారా? వాళ్ళకి దీనిపైన గైడ్ చేస్తాం మేడం, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఆంపిటేషన్ అనేది జరిగి ఉంటుందో, యాక్సిడెంట్ అనేది జరిగి ఉంటుందో, జరిగిన వెంటనే దీన్ని అమర్చే కాదు. ఫస్ట్ కాల్ తీసేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి మన దగ్గరికి వస్తారు.
ఆ స్టెంప్ పొజిషన్ తయారు చేసుకోవాలి. దానికి థెరపీ ఉంటుంది. ఆ థెరపీ ఇస్తే ఈ మజిల్స్ అనేటివి స్టార్టింగ్ లో కట్ చేసినప్పుడు మొత్తం మజిల్స్ అన్ని కిందికి వచ్చి ఏలబడిపోతున్నాయి. ఏలబడిపోయిన తర్వాత ఇది ఏళ్ళంటే కాదు. అప్పుడు ఏం చేస్తాం, దానికి ఒక బ్యాండేజ్ ఉంది. ఆ బ్యాండేజ్ చుట్టి దాన్ని ఒక సైజు వచ్చేటట్లు తయారు చేసుకుంటాం. దానికి చేయాలంటే అక్కడ పేషెంట్ కూడా సహకరించాలా. దాన్ని వీక్లీ వన్స్, తర్వాత వీక్లీ ట్వైస్, తర్వాత 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి దాన్ని కట్టు ఉప్పుతూ దాన్ని రోజుకు ఆ మజిల్ని తగ్గించుకుంటూ వస్తాం. ఎప్పుడైతే మామూలుగా ఈ లెగ్తో పాటు ఈ లెగ్ కూడా సమానంగా ఉంది అని అనుకుంటే అప్పుడు దీన్ని తయారు చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇది ఒకసారి చేసిన తర్వాత చాలా కాస్ట్ తో కూడుకున్నది కాబట్టి అది మళ్ళా లూజ్ అయితే ఇతను మొబిలిటీ ముందుకు వెళ్ళలేడు. ఈ మజిల్ అనేది సెట్ అయ్యేంత వరకు పిఓపిలోనే ఉంటాడు, అంటే కట్టుకుంటూ వెళ్తాడు. అదంతా అయిపోయిన తర్వాత దీన్ని తయారు చేసి ఇచ్చినప్పుడు అప్పుడు ఆయనకి ఇచ్చిన వెంటనే నడవడు, కానీ ఫస్ట్ క్రచెస్ ఇస్తాం. అంటే ఫస్ట్ ప్యారలల్ బార్ ఉంది, ప్యారలల్ బార్ లో అది వేసి నడిచే విధానాన్ని నేర్పిస్తాం. ఫ్రంట్ లో ఒక అద్దం ఉంటుంది, అద్దాన్ని చూస్తూ తాను ఎట్లా నడుస్తున్నాను అనేది తాను తెలుసుకుంటూ వెళ్తాడు. తర్వాత అక్కడ నుంచి సంఖ కింద కర్రలు ఇచ్చి ఆ కర్రల సాయంతో నడిచేది నేర్పిస్తాం. తర్వాత చివరికి కొన్ని రోజుల పాటు ఆ కర్రలతో వాడతాడు, 2 కర్రలు లేకుండా 1 కర్రతో వాడతాడు. తర్వాత ఆ కర్ర కూడా తీసేసి మామూలు మనిషిగా వెళ్తాడు. చివరికి బరువులు కూడా ఎత్తుకుంటూ మెట్లు కూడా ఎక్కగలుగుతాడు. అది వాళ్ళల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతూ వెళ్తాం మేడం. ఓకే, ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ పోలియో చిల్డ్రన్స్. అంటే పోలియో వచ్చి ఒక కాలు బాగుంటుంది, ఇంకొక కాలు సన్నగా అయిపోతుంది. ఈ కాలుకున్న బలం ఈ కాలుకు ఉండదు కాబట్టి దీన్ని సపోర్ట్ తో వెళ్తారు. దీన్ని క్యాలిపర్ అని అంటారు. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లింబో. ఇవి మామూలుగా బిలోనీ ప్రాథసిస్, అంటే మోకాల కిందికి ఉన్నటువంటి వాళ్ళకి వాడేది ఇది. ఇది వచ్చేసి అబోని ప్రాథసిస్ అంటారు. మనకి ఇక్కడ పోయింటుంది, హిప్ లో పోయింటుంది మేడం. హిప్ లో పోయినటువంటి వాళ్ళు వాడేది అది. మోకాల కిందికి పోయింటే ఇది వాడాలా, మోకాలు పైకి పోయింటే అది వాడాలా. ఇది వచ్చేసి హ్యాండ్ స్ప్లింట్ అంటారు మేడం. దీన్ని మామూలుగా సిపి పిల్లలకి, ఎస్పెషల్లీ సెరిబ్రల్ పాలసీ పిల్లలకి ఏళ్ళన్నీ ఇట్లా బిగిసిపోయింటాయి మేడం. అది ఎక్సర్సైజ్ చేస్తాం, చేసినప్పుడు మాత్రం ముందుకు వస్తాయి, మళ్ళీ తర్వాత అట్లనే వెళ్ళిపోతాయి. అంటే దాన్ని మామూలుగా మనం కరెక్షన్ చేయాలంటే మనం చేసినప్పుడు ఎప్పుడైతే లూజ్ మజిల్స్, అంటే లూజ్ అనేది వస్తుందో ఆటోమేటిక్ గా ఇది వేసి కొంతకాలం పాటు, అంటే అప్పుడప్పుడు వేసి వాడుతూ ఉంటే గిన రాబోయే రోజుల్లో మామూలుగా ఏళ్ళు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా అంతే మేడం. ఇందాక మనము ఇది ఇక్కడ తొడ భాగంలో ప్రాబ్లం ఉండే వాళ్ళకి అది వాడతాం. ఇది పోలియో వచ్చి తొడ భాగంలో, అంటే కాళ్ళు మనకి పోలియో అనేది ఎక్కడైనా రావచ్చు, మోకాల కిందికైనా రావచ్చు, మోకాల పైకైనా రావచ్చు. మోకాల పైన వచ్చినటువంటి వాళ్ళకి తొడలో సపోర్ట్ ఇచ్చే దానికోసం అది వాడతాం మేడం. ఇక్కడ కిందికి మోకాల కింది పక్క ఈ బిలోనీలో ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇది వాడతారు మేడం. ఓకే, ఇప్పుడు అంటే నాకు తెలియక అడుగుతున్నా, పోలియో వచ్చిన వాళ్ళకి మనం ఇలా సెట్ చేయలేమా? లేదు మేడం, ఆల్రెడీ కాలు ఉంటుంది కదా మేడం. అంటే స్ట్రైట్ గా ఉన్నా కూడా పోలియో అంటే చాలా మందికి ఆ కాల్లో బలం ఉండదు, కాలు ఉంటుంది కానీ ఇప్పుడు కాలు ఉన్నప్పుడు దీని సపోర్ట్ చేయలేమా? అస్సలు తీసుకోకూడదు మేడం. అసలు కాలు ఉంటుంది కాబట్టి ఇది వాడకూడదు. ఓకే, కాలు ఉంటుంది, కాలు లేని వాళ్ళకే. ఓకే, ఈ పాదం అంతా ఉంటుంది, ఈ పాదం అంతా మొత్తం పోయి ఉంటుంది కాబట్టి ఈ పాదం బదులుగా మనం ఇది ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు పోలియో వచ్చిన వాళ్ళకి అన్ని ఉంటాయి కానీ బలం ఉండదు. ఏం కావాలా, బలం లేని వాళ్ళకి బలం ఇచ్చేదానికి ఇంకో సపోర్ట్ కావాలి. ఓకే, అది ఇస్తాం. ఓకే, ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి? అంటే మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ బడ్జెట్ వాళ్ళు పెట్టుకునే విధంగా ఉంటుందా? యాక్చువల్గా అయితే వాళ్ళు పెట్టుకోలేరు మేడం, చాలా కాస్ట్ ఇవి. కానీ ఆర్గనైజేషన్ ఇట్లాంటి వాళ్ళకు సేవ చేయాలన్న ఉద్దేశంతో, సేవాభావంతో సంస్థ పనిచేస్తుంది కాబట్టి ప్రజలకు సేవా నిమిత్తం ఇవి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దాదాపు ఈ పాదం ఇది చేయాలంటే అప్రాక్సిమేట్లీగా 40,000 అవుతుంది. ఓకే, కేవలం తయారు చేయడానికా? మొత్తం ఇది మెటీరియల్, ప్రొక్యూర్, తర్వాత ఇది మామూలుగా పియూసి పైప్ మేడం. దీన్ని మోల్డింగ్ చేసేదానికి మన దగ్గర పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాల్లో పెట్టి ఈ మోల్డింగ్ చేసుకోవాలి. అంటే ఆ పర్సన్ ని ఫస్ట్ మనము
ఆ కాలు ఎట్లా ఉంది ఏం కదా స్టంప్ పొజిషన్ ని మెజర్మెంట్ తీసుకొని దీన్ని తయారు చేసుకొని ఇది మామూలుగా ఇట్లా వెడల్పుగా ఉండేదాన్ని ఈ పొజిషన్ లోకి తీసుకొచ్చుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పర్సన్ కి వేసి నడిపించేటట్లు తయారు చేయాలి మనం. ఓకే, బాగా రిస్క్ తో కూడుకున్న పని అయినా దీనిపైన ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి దీన్ని తయారు చేయగలరు. అంటే ఒక పర్సన్ అది యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, పోలియో వల్ల కానివ్వండి, పోలియో వల్ల ఇది అవసరం లేదు మేడం. ఇది అవసరం లేదు, యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు అతను పూర్తిగా మళ్ళీ తిరిగి నడిచేంత వరకు మీ బాధ్యతేనా? అంటే మామూలుగా ఇప్పుడు మనం తయారు చేసి ఇక్కడ వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తాం మేడం. ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ తో కానీ తర్వాత కుటుంబ సభ్యులతో కానీ కలిసి వెళ్ళినప్పుడు తనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, మరి తనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మనం మా దగ్గరికి వస్తాం మేడం. నేను నడిచి వెళ్ళేటప్పుడు నాకు పలానా చోట ఇట్లా కుచ్చుకుంటుంది, నాకు ఇట్లా బిర్రగా ఉంది అని అంటే మళ్ళీ దాన్ని రీమోల్డ్ చేస్తాం. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, అసలు ఒకటి పూర్తిగా అయితే క్యూర్ చేయలేం, కానీ ఆ ఫీలింగ్ అనేది రాకుండా ఉండడానికి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. తన కాళ్ళ మీద తను నడవటానికి, ఏదైనా వర్క్ చేసుకోవడానికి, వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా తను ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, లేదన్నా పని చేయాలన్నా అలాంటి వాటికి మాత్రమే ఇవి సపోర్ట్ అవుతాయంట. చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది అంటండి. సపోజ్ ఈ జైపూర్ లెగ్గే గనక తీసుకున్నట్లయితే దీన్ని కేవలం తయారు చేయడానికి పెట్టుబడి 40,000 అవుతుందంట. బట్ ఈ ట్రస్ట్ వాళ్ళు మరి మీరు ఎంతకి ఇస్తున్నారు సార్? అంటే యాక్చువల్ గా వాళ్ళకు మన అంటే మామూలుగా ఫ్రీగా ఇస్తే వాళ్ళు తీసుకెళ్లిపోతారు మేడం. ఇది నాకు ఆడ కూర్చుకుంటుంది, ఆడ నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పేసి గడ్డ పెట్టేస్తారు. కనీసం వాళ్ళ నుంచి మనము అంతో ఎంతో కాంట్రిబ్యూషన్ కట్టించుకుంటే వాళ్ళకంటూ పెయిన్ ఉంటుంది, ఆ విలువ తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ బట్టి అట్లీస్ట్ అంటే ఒక 5,000 దాకా కట్టించుకుంటాం. ఇంకా దానికంటే నాకు పరిస్థితి బాగలేదు సార్ అని అంటే 1,000, 1,500, 2,000 రూపాయలు ఇచ్చినా కానీ తీసుకుంటాం. కారణం ఏమంటే ఇలాంటి పేదవాళ్ళు ఇంకా ఉంటారు కదా, ఆ పేదవాళ్ళ కోసం ఈయన ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ని ఈ మెటీరియల్ పర్చేజ్ చేసేదానికి ఆ డబ్బును వాడతాం. చూసారు కదా యుఎస్, మరి ఎవరు కూడా మాకు కాలు లేదు, మేము కాలు లేదు కాబట్టి చేయలేదు కాబట్టి పని చేయలేకపోతున్నాము, మాకు కూడా ఆర్టిఫిషియల్ కాలు కావాలి, చెయ్యి కావాలి, ఇలా కావాలి అని అనుకున్న వాళ్ళు, మేము కూడా మా పని మేము చేసుకోగలగాలి అని అనుకున్న వాళ్ళైతే మీకు నేను చెప్పినట్టు ఈ డోర్నాల్లో ఉన్న ఈ ట్రస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చూసి మీకు తగ్గట్టుగానే ఇక్కడ ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తయారు చేసి ఇస్తున్నారు. మీకు మినిమం బడ్జెట్ లోనే ఇక్కడ తయారు చేసి ఇస్తున్నారు. సో ఇంకెవ్వరు కూడా ఇలాంటి బాధ ఎవరు పడకూడదని ఈ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి నడిపిస్తున్నారు. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, అనంతపురం జిల్లాలో 50 years గా నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ డోర్నాలలో 2 years గా దీన్ని అయితే నడిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం అనుకోని టైం కాకపోవటం వల్ల రావటము, చాలా మంది పేషెంట్స్ అయితే లేరు. ఆఫ్టర్నూన్ మనం వచ్చిన టైంలో చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా ఏదైనా దెబ్బలు తగిలి ఇక్కడికి వచ్చినప్పుడు పిండి కట్టు లాంటివి కూడా పెట్టి ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో ఆ కాలు ఎలా ఉంది, చెయ్యి ఎలా ఉంది, ఇలాంటివి చూసి ఫిజియోథెరపీ కూడా ఇక్కడ చేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 100% పెయిన్ తో వచ్చినప్పుడు అదే రోజు మళ్ళీ 20-30% పెయిన్ తో మాత్రమే వెళ్ళేలాగా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. అప్లయన్సెస్ అంటే దీంట్లో 5 types దాదాపు ఇంకా కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. దీంట్లో ఎట్లా అంటే సిపి, సెరెబ్రల్ పాలసీ ప్లస్ ఐడి. వీళ్ళకి ఎట్లా అంటే ఐడి వాళ్ళకి నార్మల్ గా అన్ని పార్ట్స్ అన్ని బాడీ పార్ట్స్ అన్ని బాగుంటాయి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. దీంట్లో సిపి అంటే సెరెబ్రల్ పాలసీ. సెరెబ్రల్ పాలసీ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి మైండ్ బాగుంటుంది ప్లస్ బాడీలో పార్ట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఎట్లా అంటే కొంతమందికి నడుము నిలబడదు అని అంటారు, వాళ్ళకి స్టాండింగ్ బాడీ. వాళ్ళకి ఏం చేస్తామంటే స్లోగా స్టాండింగ్ బాడీ ఇచ్చిన తర్వాత స్లోగా స్ట్రెంథనింగ్ చేస్తాం అనమాట. నడుము స్ట్రెంథనింగ్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే స్లోగా వాళ్ళు ఏమవుతారు, నిలబడడానికి ట్రై చేస్తారు. పూర్తిగా పడిపోయేటప్పుడు కింద పడిపోతారు అనమాట, స్ట్రెంత్ లేకపోతే. అలాంటి టైంలో వాళ్ళకి స్టాండింగ్ బాడీ చేయడం వల్ల స్ట్రెంత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి సపరేట్ కోర్స్ ఉంటుందా? సపరేట్ గా దీనికి కోర్సెస్ ఉన్నాయి. రిహాబిలిటేషన్ సెంటర్స్ సపరేట్ గా చాలా కోర్సెస్ ఉన్నాయి. దీనికంటూ ఒక ఆర్సీఐ అని రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంది. ఆ సంస్థ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కూడా అది ఇలాంటి ఇలాంటి పిల్లలతో పనిచేసే వాళ్ళు అలాంటి శిక్షణ తీసుకున్న వాళ్ళై ఉంటేనే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ను రన్ చేయమంటది. లేకపోతే దీనికి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి మేడం, అట్లాంటివి చేసేదానికి లేదనమాట. ఎవరైతే మేము ఆ కోర్స్ చేసి దాంట్లో రిజిస్టర్డ్ అయి ఉంటామో వాళ్ళు మాత్రమే ఇక్కడ అర్హులు మేడం. ఇప్పుడు మేము
లైక్ ఏ డాక్టర్. ఎందుకంటే ఇప్పుడు ఒక చైల్డ్ వస్తాడు, స్మాల్ చైల్డ్ అంటే ఒక 5 సంవత్సరాల వయసు ఉంది, సెరెబ్రల్ పాలసీతో బాధపడుతున్నాడు, మెదడు పక్షవాతంతో. అతనికి 2 చేతులు పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు. కానీ ఆయన్ని నిలబెట్టాలంటే మార్గం తెలియదు వాళ్ళకు. పేరెంట్ కి అవగాహన కల్పించి ఆ యొక్క డిజబిలిటీ పైన అవగాహన కల్పించి ఇక్కడ మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో ఆ అబ్బాయికి ఫస్ట్ కూర్చోవడానికి ఏం అవసరం, కార్నర్ సీట్ అవసరం. కార్నర్ సీట్ తయారు చేయాల. తర్వాత ఆ పిల్లోడు మళ్ళీ తర్వాత ఏమి నిలబడాలంటే సపోర్టివ్ గా ఒకటి స్టాండింగ్ ఫ్రేమ్ అనేది అవసరం. స్టాండింగ్ ఫ్రేమ్ ఇస్తాం. అది అంచెలంచెలుగా మేడం. ఇది ఒకటి డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి డెవలప్ అయిన తర్వాత ఇంకోటి, చివరికి నడవాలన్నప్పుడు కాళ్ళలో బలం ఉండదు. అప్పుడు ఏం అవసరం, క్యాలిపర్స్ అవసరం. సో క్యాలిపర్స్ అప్పుడు ఇచ్చి నడిచేదానికి ప్రయత్నం చేస్తాం. అది నడిచేటప్పుడు కూడా సపోర్ట్ కావాలి కాబట్టి రొల్లేటర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఆ రొల్లేటర్ సహాయంతో దాన్ని దొబ్బుతూ ఈ కాళ్ళకి బలం లేదు కాబట్టి వేసుకొని చిన్నగా అడుగులు వేస్తూ వెళ్తాడు. ఎప్పుడైతే అడుగులు వేస్తూ వెళ్తుంటాడో అప్పుడు తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. నాకు ఇలాంటి చైల్డ్ పుట్టాడే, నాకు ఇంకా భవిష్యత్ అంతా ఇంతేనా అన్నటువంటి ఫీలింగ్ ఉన్న పేరెంట్స్ కూడా నా కొడుకు కూడా నడవగలడు, నా కొడుకు కూడా సమాజంలో నాకు ఉన్న పిల్లల్లో మామూలుగా ఉన్న పిల్లలతో సమానంగా ఉన్నాడు అన్నటువంటిది తల్లిదండ్రులకు కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో సమాజంలో వికలాంగులు కూడా సకలాంగులుగా గుర్తింపు అనేది పొందుతారు అన్నమాట. అది చేసేదానికోసమే సంస్థ ఈ రిహాబిలిటేషన్ వర్క్ అనేది చేస్తాం. ఓకే, సో చూసేసారు కదండి, మరి దీని వెనక చాలా మంది కష్టం ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎలా అంటే అలాగా 10th ఇంటర్ ఇలా చదివి, లేదంటే కొద్దిగా ఏదో అలవాటు ఉండి, లేదంటే ఒక చోట వర్క్ చేసేసి ఇలా వచ్చిన వాళ్ళని అయితే ఇక్కడ తీసుకోవట్లేదు. దీనికోసం స్పెషల్ కోర్స్ అనేది ఉంటుంది. ఇవి తయారు చేయడానికి కావండి, వచ్చిన పేషెంట్ ని ఎలా ట్రీట్ చేయాలి, వచ్చిన పేషెంట్ కి ఎలాంటి మానసికంగా వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి అనే దానికి మొత్తానికి అన్నిటికీ కూడా అన్ని విధాల సెటరేట్ అయ్యి అన్ని విధాల మంచిగా ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న యూత్ని మాత్రమే తీసుకుంటున్నారు ఇక్కడ. సో దాని గురించి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది తీసుకోవటం వల్ల ఫ్యూచర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఏమీ లేకుండా దీనికి కావాల్సిన గైడెన్స్ ను కూడా వీళ్ళు మీకు అందిస్తున్నారు. సో చూసేసారు కదండి, మరి ఇలాంటి మోర్ వాల్యుబుల్ వీడియోస్ కావాలి అంటే సుమన్ టీవీ కందుకూరిని చూడాల్సిందే.